యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప 2 ది రూల్'. సుకుమార్ 3 ఏళ్ల బట్టి చెక్కుతున్నాడు. ప్రస్తుతం యూఎస్ఏ పబ్లిక్ టాక్ ఎలా ఉంది అనేది కానీ మనం చూస్తే ఫస్ట్ పార్ట్ హిట్ అయిపోయేటప్పటికి సెకండ్ పార్ట్కి భారీ బడ్జెట్ పెట్టేశారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. మనం టీజర్, ట్రైలర్, ప్రోమోలు అవన్నీ చూస్తే మనకి ఈ విషయం తెలుస్తుంది. పుష్ప ఇంటర్నేషనల్గా ఎలా మారాడు అంటే, ఇన్నాళ్ళు ఒక దేశానికే పరిమితమైన వాడు ఇక ఇంటర్నేషనల్ ఎలా అయ్యాడనేది కథట. షెకావత్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, పుష్పని మంగళం శ్రీను మిగిలిన వారు ఎలా దెబ్బ కొట్టారు, 2లో కొత్తగా వచ్చి చేరిన జగత్ బాబు, ప్రకాష్ రాజ్ పాత్రలేమిటి, అసలు వీరేం చేశారు, పుష్పని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, వీరందరితో పుష్ప ఎలా పోరాడాడు, ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథట. బాగా పొలిటికల్ మసాలా ఉందిట. సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. బుకింగ్స్ అదిన్నాయి. యూఎస్ఏలో 2 మిలియన్ మార్క్ని టచ్ చేసేసింది. ఫస్ట్ పార్ట్ అంటే ఇంటర్వెల్కి ముందు ఎక్సలెంట్గా ఉందిట. ఇక 2వ పార్ట్లో పుష్ప కొద్దిగా తగ్గుతాట. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుందిట. భార్య, ఫ్రెండ్ కోసం పుష్ప ఏమి చేశాడు, ఎలా కష్టపడ్డాడు, ఇంటర్నేషనల్ ఎలా అయ్యాడు అనేదే ఇక మిగిలిన భాగంలో చూపించాట. మొత్తం మీద అదిరిపోయింది. ఇక యాక్షన్ సీక్వెన్స్ జాతర ఎపిసోడ్ అయితే రచ్చ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిందిట. బీజిఎం అదరగొట్టాట దేవిశ్రీ ప్రసాద్. మొత్తం మీద 3 కంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయిట. ఇవి అదిరిపోయినాయిట. సినిమా చాలా రిచ్గా కనపడుతుందిట. నటీనటుల పెర్ఫార్మెన్స్ చూస్తే అద్భుతం. అల్లు అర్జున్ ఎరగదీసేసేట, ఒంటి చేత్తో నడిపించేసేట. విలన్ పాత్రలు కూడా సూపర్ హే అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఒకరికొకరు పోటీపడి నటించారట. పాటలు మామూలుగా లేదు, మరో రేంజ్కి వెళ్ళిపోయినట. మొత్తం మీద సినిమా హిట్ అనే టాక్ బయటికి వచ్చేసింది. సో ఇండియాలో కూడా అదే టాక్ బయటికి వస్తుంది. టోటల్గా ఇండియాలో కూడా షోస్ కానీ పడితే రిజల్ట్ పూర్తిగా తెలుస్తుంది. కానీ ఇవి ఒకళ్ళ అభిప్రాయాలే. మీరు వెళ్ళి పుష్ప 2 ది రూల్ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఒకళ్ళ అభిప్రాయాలే, ఏదో చెప్తూ ఉంటారు. మీరు మాత్రం థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. టోటల్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని తేలిపోయింది.